ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఒక ఫ్లైట్ లో కూర్చున్నారు, ఆ ఫ్లైట్ పైలట్ చెప్పారు కాసేపటికి ప్లేన్ క్రాష్ అయిపోతుంది అని. ఏం ఆలోచనలు వస్తాయి? మన పక్కన ఉన్న వాళ్ళు అరుస్తుండొచ్చు, ఏడుస్తుండొచ్చు, చుట్టూరుతున్న వాళ్ళు కొంతమంది ప్రార్థిస్తుండొచ్చు. మనం మాత్రం ఏం ఆలోచిస్తాం? మైండ్ టోటల్ గా ఫ్రీజ్ అయిపోతుంది. మనం ఇంతకి బతుకుతామా బతకమా అన్న విషయం మాత్రమే ఆలోచిస్తారు. మీ శాలరీ, మీ ప్రమోషన్స్, మన హెల్త్, మన వేరే విషయాలు ఏవి మన మైండ్కి రావు ఆ టైంలో. ఇంతకి మనం సర్వైవ్ అవుతామా లేదా, ఇది ఒక్కటే మన మనసులో ఉంటుంది. ఒక విషయం, అందరూ మనం ఎప్పటికీ ఇంకా బతుకుతాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, అందులో తప్పలేదు. కాకపోతే ఏదో ఒక రోజు చావు అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితం. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ అందరూ రిగ్రెట్, టెన్షన్స్, ఈ రోజు బాధలతో బతుకుతున్నారు. ఇప్పటికైనా మనకి చావు వస్తుంది, కానీ పోయిన టైం మాత్రం మళ్ళీ తిరిగి రాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ విత్ రిగ్రెట్, మీకు మీరు ఐ లవ్ యూ అని చెప్పుకోండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ సారీ. కీప్ సేయింగ్ టు యువర్ సెల్ఫ్, మీకు మీరు చెప్పుకోండి. అండ్ కీప్ యువర్ సెల్ఫ్ పాజిటివ్. అండ్ వీలైనంతగా సంతోషంగా ఉండండి. చిన్న చిన్న సంతోషాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. మనకి దొరికే చిన్న సంతోష అవకాశాలు కూడా మన లైఫ్ లో ఆనిముత్యాలు లాంటివి. ఇలాంటి లైఫ్ లో చిన్న చిన్న మూమెంట్సే మనం తిరిగి చూస్తే మనకి గుర్తుంటాయి. సో హోప్ యూ స్టార్ట్ లివింగ్ యువర్ లైఫ్. ఇంకా రిగ్రెట్ తో బతకడం మానేసేయండి. హ్యావ్ అ వండర్ఫుల్ డే. అండ్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు షేర్ దట్ ఫ్రెండ్ who always lives in pain.